అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మనమే P4 మోడల్లో ఒక కెమెరాలని పెడతాము అని చెప్పాం. ప్రతిపక్షంలో ఉండి అంటే వాళ్ళకి హోదా లేదనుకోండి, వాళ్ళు రచ్చ చేస్తున్నారు. కానీ బాగా చదువుకున్నోళ్ళు పెద్దలు దీన్ని ఈరోజు స్వాగతిస్తున్నారు. చాలా మంది వచ్చి ఇస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడి నుంచే P4 మోడల్ అని మేము స్టార్ట్ చేసాం. మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా ఇది. ప్లస్ సీసీ కెమెరాలు అనేది మేము సొంతంగా ఏంటి కడప సేఫ్టీ, కడపలో ఒక నిఘా వ్యవస్థ పెడితే కానీ నేరాలు చేయాలనుకున్న వాళ్ళకి ఒక భయం అనేది మొదలవ్వదు. సో ఇది సోషల్ కన్సర్న్తో మొదలుపెట్టింది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా, ఎవరెన్ని నా గురించి ట్రోల్స్ చేసినా కూడా నేను వెనక్కి పోలేదు. ఎందుకంటే ఇది సమాజం కోసం ముందుకు పోతున్నాం. ఏదైనా కానీ ఒక పని మొదలుపెట్టినప్పుడు అవహేళన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళనందరినీ ఫేస్ చేసుకొని మనం మంచి చేయాలనుకున్నప్పుడు స్ట్రాంగ్గా నిలబడి మనం ముందుకు పోవాలి. కాబట్టి డెఫినెట్గా ఏదన్నా ఆలోచన వచ్చి ప్రజలకు మంచి జరుగుతుందంటే అంతే స్ట్రాంగ్గా వెళ్తాం. కాబట్టి ఏదైనా కానీ P4 మోడల్ ఈరోజు మొదలైంది. మనము మన దాంట్లో ఒక ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు కెమెరాలు పెడుతున్నాము. దట్ ఈస్ అ మేజర్ మనకు నాకైతే ఒక పెద్ద విజయం కిందనే నేను చూసుకుంటా ఉన్నాను. ప్రజలు వస్తున్నారు, వాళ్ళు వాలంటరీగా ఇస్తున్నారు డాక్టర్లు అంటే మనం విజయం పొందినప్పుడు. నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చేసి మేము 10 రూపాయలు ఇస్తామంటున్నారు. 10 రూపాయలు ఈజ్ 10 లక్షలతో సమానం. వాళ్ళు 10 రూపాయలు ఇస్తామని వచ్చినారంటే సోషల్ అవేర్నెస్ ఎంత ఉంది ప్రజల్లో. దే వాంట్ ప్రొటెక్టెడ్ సొసైటీ. ఎవరో వచ్చి క్రైమ్ చేసిపోతా ఉంటే చూసుకుంటా నాకు బాధలు పడే ఉద్దేశంలో ప్రజలు లేరు. అమ్మాయిలు మాకు సేఫ్టీ కావాలని అడుగుతున్నారు, మహిళలు మాకు సేఫ్టీ కావాలని అడుగుతున్నారు, యువకులకు సేఫ్టీ కావాలి. ఏదో 10 మంది గాంజా వాళ్ళని తయారు చేసి గత 5 సంవత్సరాల్లో వాళ్ళని ఊర్ల మీద పడేసేసి క్రైమ్ చేయాలంటే అది కుదరదు. ఇది మనందరము సమాజంలో మన రక్షణ కోసం మనం పోరాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు నిన్న 2 రోజుల క్రితం ఎవరినో కొట్టారు గాంజా తాగేసి. అది ఆ కొట్టడంలో వాడు గాంజా దగ్గర నిన్నైనా కొట్టచ్చు శ్రీకాంత్. నువ్వు రోడ్డు మీద పోతా ఉంటే నీకు వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండకపోవచ్చు, బట్ నిన్ను కూడా అటాక్ చేయొచ్చు. రేపు నీ పిల్లోడు ఉన్నాడు రోడ్డు మీద పోతున్నాడు, నీ పిల్లోడిని అటాక్ చేయొచ్చు. ఇది సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే విషయము. ఇందులో రాజకీయాలు వద్దు. మనం చదువుకున్నాము, మనకు పిల్లలు ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే మనమందరము ఒక సొసైటీ కాన్సర్న్లో ఎవరో చేస్తుంటే ఎవరు ఏది చేసినా కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే నేనేం చేస్తున్నా నా కోసం నేనేం చేసుకోవట్లేదు. సమాజంలో మనకు సేఫ్టీ ఉండాలి, క్రైమ్ రేట్ తక్కువ ఉండాలి. రేపు ఆయనే పోతుంటారు, కెమెరామెన్ ఎక్కడో పోతుంటాడు, ఎవడో ఒకటి తాగింటాడు, వాడి ఇంటెన్షన్ ఏముంటో తెలియదు, వాడి బ్రెయిన్ సరిగ్గా అవి మాదక ద్రవ్యాలు తీసుకోగానే వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ దేర్ ఓన్ కంట్రోల్. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ వాళ్ళు హై అయిపోయేసి మేము ఏమైనా చేయగలుగుతాం అనుకుంటారు. అట్లాంటి కంట్రోల్ చేయాలి అని అంటే వాళ్ళకి ఒక నిఘా వ్యవస్థ పెట్టి రేపు ఏదైనా చేస్తే పట్టుకొని పోతారు, మన భవిష్యత్ అంతా పాడైపోతుందని భయం వచ్చిన రోజు స్లోగా మన యొక్క సేఫ్టీ పెరుగుతుంది, క్రైమ్ రేట్ తగ్గుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.